คนโสดอยู่ไหนยาวไป సో ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న వైరల్ వీడియోని అయితే చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన టెంప్లెట్ని అండ్ నేను వాడిన CapCut యాప్ని మీకు డిస్క్రిప్షన్లో విడివిడిగా ఇస్తాను. యాప్ లింక్ పైన క్లిక్ చేసి CapCutని డౌన్లోడ్ చేసుకోండి. టెంప్లెట్ని కూడా డిస్క్రిప్షన్లో టెంప్లెట్ లింక్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. ముందు మీరు ఇన్స్టాల్ చేసుకున్న CapCut యాప్ని ఓపెన్ చేయండి. CapCut లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. సెర్చ్లో ఇక్కడ టర్బో VPN అని సెర్చ్ చేయండి, వస్తుంది. ఇది నేను వాడుతున్న పర్సనల్గా రికమెండ్ చేస్తున్న VPN. మీకు ఇష్టమైతే చేసుకోండి. మీ దగ్గర ఆల్టర్నేట్ ఏదైనా ఉంటే అది కనెక్ట్ చేసుకోండి. ఏదున్నా టర్బో VPN లాంటిది ఏదైనా ఒక VPNని ఓపెన్ చేసుకోండి. కావాలంటే ఇదే యాడ్ చేసుకోండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి టర్బో VPN అని కొడితే వస్తుంది. ఇక్కడ క్యారెట్ సింబల్ పైన క్లిక్ చేస్తే కనెక్ట్ అవుతుంది. టాప్లో VPN అని పడింది. మినిమైజ్ చేశాను. ఓకే, మీకు నేను డిస్క్రిప్షన్లో మన మెటీరియల్ డౌన్లోడ్ లింక్ ఇచ్చాను కదా, ఇది టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ ఇచ్చాను కదా, టెంప్లెట్ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కిందకి వెళ్ళండి. ఇందులో మీకు డాన్సింగ్ టెంప్లెట్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా కిందకి వెళ్ళండి. కిందకి వెళ్తే మీకు ఇక్కడ యూస్ టెంప్లెట్ ఇన్ CapCut అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మీకు ఇది లోడ్ అయ్యి CapCutలోకి వెళ్తుంది. అంటే మీరు ఇంత CapCut యాప్ని ఓపెన్ చేసి పెట్టున్నారు కదా, అక్కడికి వెళ్తుంది. ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. ఒక చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెడితే నేనైతే సంతోషంగా ఫీల్ అవుతాను. ఒక చిన్న కామెంట్ సూపర్ అని పెట్టండి. అండ్ మీకు పాసిబుల్ అయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు యూస్ టెంప్లెట్ పైన క్లిక్ చేశాను. నాకు డైరెక్ట్గా నా గ్యాలరీ ఓపెన్ అయింది. గ్యాలరీలో ఇక్కడ ఫోటో అనే ఆప్షన్ ఉంది. పైన ఫోటో ఆప్షన్ పైన క్లిక్ చేశాను. నా ఫొటోస్ అన్నీ వచ్చినాయి ఇక్కడ. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక 2 ఫొటోస్ తీసుకుంటాను చూడండి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక పాప ఫోటో తీసుకుని తర్వాత పెద్దవాళ్ళ ఫోటో పెడతాను. ఫస్ట్ పాప ఫోటో తీసుకున్నాను. అండ్ రెండవది ఇంకెవరిదన్నా పెడతాను. పైకి వచ్చేసి ఓకే రైట్, ఈ ఫోటో పెడతాను. ఇలా పెట్టేసి కింద ప్రీవ్యూ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకు ఇలా వచ్చింది. ఫోటో కరెక్ట్గా లేకపోతే అక్కడ వాటర్ మార్కర్ ఉంది కదా, CapCut అనేది పోతుంది. వీడియోని చూడండి చెప్తాను. ఫోటో పైన క్లిక్ చేయండి. ఎడిట్ పైన క్లిక్ చేసి క్రాప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి కరెక్ట్ పొజిషన్లోకి జరుపుకొని కన్ఫర్మ్. సెకండ్ ఫోటో మళ్ళీ క్లిక్ చేయండి. ఎడిట్ క్రాప్ అని వస్తుంది. ఈ ఫోటోని 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసుకొని కన్ఫర్మ్ చేయండి. చేసి టాప్లో ఇక్కడ మనకి ఇలా అయిపోయింది కదా, మ్యూజిక్ రాదు ఎందుకంటే నేను మ్యూట్ చేశాను. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో విన్న మ్యూజిక్ ఆటోమేటిక్గా వస్తుంది. మీరు మ్యూజిక్ పెట్టే పని లేదు. ఓకేనా. టాప్లో ఎక్స్పోర్ట్ అని ఉందా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ అని వస్తుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అవుతుంది. సేవ్ అయినా కూడా ఏం కాదు, ప్లే స్టోర్లోకి వెళ్తుంది కానీ ఇట్లా వస్తుంది. బ్యాక్ వెళ్ళిపోండి. ఇప్పుడు ప్లే చేసుకుంటే మీకు ఆ మ్యూజిక్తో ప్లే అవుతుంది. సింపుల్గా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే మీ ఫొటోస్ పెట్టి ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. టాప్లో డన్ పైన క్లిక్ చేయండి. అయిపోయింది. పైకి వచ్చేయండి. కంప్లీట్ ఖతం అయిపోయింది. ఇప్పుడు మినిమైజ్ చేసి మీ ఫోన్లో ఉన్న గ్యాలరీని ఓపెన్ చేయండి. గ్యాలరీని ఓపెన్ చేస్తే ఇక్కడ కెమెరా అనే ఫోల్డర్లోకి ఈ వీడియో వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి, ఇలా వస్తుంది. ఇంతే, వీడియో క్రియేట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఇలా క్రియేట్ చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మినిమైజ్ చేసి మళ్ళీ టర్బో VPN దగ్గరికి వెళ్ళి టర్బో VPN ఓపెన్ చేయండి. ఏదైనా యాడ్ ప్లే అవుతుంది. యాడ్ ప్లే అయితే యాడ్ ప్లే అవుతుంది. దీన్ని క్లోజ్ చేసాక చూపిస్తాను. యాడ్ క్లోజ్ చేశారు. ఇక్కడ డిస్కనెక్ట్ ఎక్స్ మార్క్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి డిస్కనెక్ట్ చేయండి. డిస్కనెక్ట్ అయిపోతుంది. పైన ఇంటూ మార్క్, ఎందుకంటే కంపల్సరీగా VPN అనేది ఆఫ్ చేయాలి. లాస్ట్లో గుర్తుంచుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.